చిన్నబాబు మీరేం ఆలోచించకండి, నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానుగా. అది త్రిశూల్. చిన్నబాబు జాగ్రత్త, నెమ్మదిగా 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 కూర్చోండి. చిన్నబాబు సారీ, నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. శివాని ఎలా ఉందిరా? ఇంకా బాధలోనే ఉందా? చిన్నబాబు నేను మీ గురించి అడుగుతుంటే మీరు తన గురించి అడుగుతున్నారా? నా హెల్త్ కంటే తనే ఇంపార్టెంట్. తను ఎలా ఉంది? పర్వాలేదు చిన్నబాబు, తను ఇంకా బాధలోనే ఉన్నారు. తను అందులో నుండి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు కావాలరా? శివానీని అలా చూడడం నా వల్ల కావడం లేదు త్రిశూల్. ఒక పని చేయరా, శివానీని ఏదైనా ట్రిప్కి తీసుకెళ్ళు. వెదర్ చేంజ్ అవుతుంది, ప్లేస్ చేంజ్ అవుతుంది, తన మూడ్ కూడా చేంజ్ అవుతుంది కదా. అదే ఇంట్లో ఉంటే నీలి గారి జ్ఞాపకాలు తన గుర్తొస్తూనే ఉంటాయి. దిస్ ఇస్ బెటర్. నువ్వు అలాగే చేయరా. చిన్నబాబు ఇవన్నీ నా వల్ల కాదు చిన్నబాబు, మీకు బాలేదని నేను ఇక్కడికి వస్తే. త్రిశూల్ నాకేం అవ్వలేదురా, కొంచెం ఒంట్లో బాగోలేదంతే. 2-3 డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతాను. చూడు ఇప్పుడు పొద్దున కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది కదా. రేపు ఈ పాటికి అంతా నార్మల్ అయిపోతుంది. ఓకే నువ్వు వెళ్ళు. ఏదేమైనా చిన్నబాబు, మీకు బాగోన్నప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి నా వల్ల కాదు. నేనైతే ఈ పని నిజంగా చేయలేను. ప్లీజ్ నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి. అర్థం చేసుకో త్రిశూల్. శివానీని నా కోసమైనా బయటికి తీసుకెళ్ళరా ప్లీజ్ ప్లీజ్. చిన్నబాబు మీరు నన్ను ఇలా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఇబ్బంది పెట్టద్దు. సరే సరే ప్లీజ్ అని అడగను, దీన్ని నా ఆర్డర్ అనుకో. శివానీని బయటికి తీసుకెళ్ళు. అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తే బెటర్. ఎక్కడ వెదర్ బాగుంటుందో వెతికి అక్కడికి తీసుకెళ్ళు. అది కాదు చిన్నబాబు. త్రిశూల్ ఆర్డర్ అంటే ఆర్డరే, మళ్ళీ అడిగితే నాకు నచ్చదు. ఓకే సరే చిన్నబాబు. అలాగే ఇంకొక విషయం త్రిశూల్, నాకు హెల్త్ అప్సెట్ అయిన విషయం తెలిస్తే తను ఇంకా డిస్టర్బ్ అవుతుందేమో. దీన్ని నువ్వు సీక్రెట్గానే మెయింటైన్ చేయి త్రిశూల్. చేస్తావు కదా? చేస్తాను చిన్నబాబు, మీకోసం ఏదైనా చేస్తాను. విక్రమ్లో మార్పు వచ్చిందా? ఏమైంది? అదే తెలియడం లేదు గురూజీ. నిన్న రాత్రి వరకు నార్మల్ గానే ఉన్నాడు. పొద్దున్న లేచి చూస్తే కింద పడిపోయి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మన సాంబశివకి ఫోన్ చేశాను, తను కూడా చెక్ చేశాడు. తనకు కూడా ఏమీ తెలియలేదు. చెప్తానని చెప్పాడు. సరిగ్గా వివరించి చెప్పు విజయ్, విక్రమ్కి ఏమైంది? గురుగారు, చిన్నయ్య గారు గాఢ నిద్రలో ఉన్నారు. అస్సలు కదలడం లేదు, ఏమీ మాట్లాడడం లేదు. ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పటి నుంచి ఇంట్లో అస్సలు బాగలేదు. మళ్ళీ ఇది ఒకటయింది, ఇంకా టెన్షన్ పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ ఆగిపోవడమే దీని అంతటికీ కారణమా? భయపడకు విజయ్, అంతా మంచే జరుగుతుంది. అది కాదు గురూజీ, ఎక్కడ బాగలేకుండా అంతా మంచి జరుగుతుందంటే ఏంటి అర్థం? చూడు దిగ్విజయ్, మార్పు అనేది ప్రకృతి యొక్క నియమం. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండదు. 28 రోజుల్లో ఒక మాసంలో ఒకటి అమావాస్య, ఒకటి పౌర్ణమి అని ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా ఉంటాయి. అలాగని అన్ని రోజులు ఒక్కటే కాదు. అలాగని అది ఆలోచించాల్సిన విషయం కూడా కాదు. అమావాస్య వచ్చింది కదా అని వెనక్కి జరిగి కూర్చుంటే ముందొచ్చే పౌర్ణమిని అనుభవించడం చాలా కష్టం. మనసు పాడవుతుంది, గుర్తుంచుకో. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి గురూజీ? ముందు ఆలోచించడం మానే. నీ కొడుకులో వచ్చింది సహజమైన మార్పే. 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. కాదు గురుజీ, ఇప్పుడు జరిగిన దానివల్ల చెన్నయ్య గారికి ఎలాంటి అపాయం లేదు కదా? ముందొచ్చే అన్ని అపాయాలను నేను మీకు ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానంటే ఎలాంటి అపాయమూ లేదనే అర్థం. ముందు నీ మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలను దూరం చేసుకో.
నీ కొడుకు పైన దృష్టి పెట్టు. తనని జాగ్రత్తగా చూసుకో. సరే గురూజీ. దిగ్విజయ్, ఒక్క నిమిషం. చెప్పింది గుర్తుంది కదా? ఇకపై వచ్చే రోజుల్లో నీ కొడుకుని ఇంటి నుండి ఎక్కడికి పంపించకు. తను ఇంట్లోనే ఉండాలి. సరే గురూజీ, నేను వాడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాను. విజయీ భవ. ఓహో, నేను మీకు వండలేదని మీరే చేసేసుకున్నారా? పర్వాలేదు. హ? పర్లేదే, నాకు కూడా వంట చేశారు. ఓహో మేడం, ఎంత మంచివాళ్ళు మేడం మీరు. ఇదేంటిది? ఓకే. ఏంటి మేడం అలాగే కూర్చున్నారు? తినండి. ఓ, మీరు నా కోసమే వెయిట్ చేస్తున్నారా ఏంటి? ఓ మేడం, పెళ్ళయ్యే వరకు ఇవన్నీ ఏం చేయకండి మేడం. మీ ఆరోగ్యం ముఖ్యం. మీ సంతోషమే నాకు చాలా అవసరం. కళ్ళతో నన్ను తిన్నది చాలు, నోటితో తిండి తినండి. పీడ పోయింది అనుకుంటే మళ్ళీ ఇలా వచ్చి ఎందుకు వేధిస్తున్నావు? ఎందుకు ఇలా హింస పెడుతున్నావు నన్ను? నీ పాటికి నువ్వు కామ్గా ఉండు. అదెలా కుదురుతుంది మేడం? అయ్యగారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపించారు. ఆయన చెప్పిన తర్వాత నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతాను చెప్పండి? ప్రస్తుతానికి మనిద్దరం విక్రమ్ బేతాళ్లాగా ఉండి తీరాల్సిందే. నువ్వు బేతాళుడువని నీ నోటితో నువ్వే చెప్పావు కదా. మీ ప్రేమ దొరికే వరకు నాదొక విచిత్రమైన ఆత్మ అనుకోండి. బేతాళ అన్నా పర్వాలేదు, ప్రేతాత్మ అన్నా కూడా నాకేం పర్వాలేదు. మీకు నా మీద ప్రేమ పుట్టేంత వరకు నేను ఇక్కడే ఉండి ప్రయత్నిస్తా. నువ్వు ఎంతగా ప్రయత్నించినా అది మాత్రం అసాధ్యం. మేడం, ఈ బైకులు అలాంటివన్నీ ఒక్క కిక్కుతో ఒక్కోసారి స్టార్ట్ అవ్వలేదు కదా అని వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోతామా? లేదుగా, స్టార్ట్ అయ్యేంత వరకు కిక్కు కొడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఏదో ఒక కిక్కుకి అది స్టార్ట్ అవుతుంది. నా ప్రేమ కూడా అంతే, ఒకే ఒక్క స్పార్క్. అది గనుక వచ్చిందనుకోండి, ఇంకా ఆగమన్నా ఆగదు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకు బైక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నావు? ఎంతైనా చిన్నప్పటి నుంచి బండిని చూస్తూనే పెరిగాను కదా మేడం. నాకు బైక్ అంటే చాలా ఇష్టం. అది ఇప్పుడు సెకండ్ లవ్ అయిపోయింది మేడం. ముందుది కరెక్ట్ పాయింట్ మేడం. ఈ డైలాగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నా మొదటి లవ్ మీరే. మేడం, మీ మూడ్ బాలేదు కదా, అందుకని నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది మేడం. మన ఇద్దరం కలిసి ఒక టూర్కి వెళ్దాం. పాపం మీరు ఇక్కడే ఉంటే నీలి గారి జ్ఞాపకాలు మీకు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళి వాతావరణం చేంజ్ అయిందనుకోండి, మీ మూడ్ కూడా చేంజ్ అవ్వచ్చు కదా. నేను ఎక్కడికి రాను. నాకు తెలుసు, మీరు నాతో వస్తే మళ్ళీ ఎక్కడ ప్రేమలో పడిపోతానా అని భయపడుతున్నారు, అంతేగా? చూడు, నువ్వు ఏం చెప్పినా, నువ్వు ఎంత ప్రయత్నించినా నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకొని ఎక్కడికి రాను. అయ్యో, ఏం చేసినా తను ఒప్పుకునేలా లేదు కదా. చిన్నబాబుకేమో నేను ఒప్పిస్తానని చెప్పి మాటిచ్చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదేంటి మహామాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి మనకి ఎదురవుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు మీ మనవుడికి ఆరోగ్యం బాలేదని విజయే చెప్పాడు. ఎందుకిలా జరుగుతుంది? విక్రమ్కి నేనిచ్చిన చూర్ణం దాని శక్తిని కోల్పోయింది అన్న సూచన. అంటే విక్రమ్ పైన ఇన్ని రోజులు పనిచేస్తున్నది మీరిచ్చిన చూర్ణం వలనా? అవును, విక్రమ్ గమనం శివాని వైపు వెళ్లేలా చేసింది నేనిచ్చిన చూర్ణం వల్లనే. ఆ చూర్ణం తెచ్చిన మార్పు వల్ల విక్రమ్ ఆ శివానికి దగ్గరవుతూ పోయాడు. శివాని మనసులో విక్రమ్ పైన మంచి అభిప్రాయం వచ్చింది. ఆ మంచి అభిప్రాయం రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమలాగా మారింది. మీకు చూర్ణం గురించి ముందే తెలుసు కదా? నాకు తెలుసు. అందుకనే విజయ్కి నిశ్చితార్థానికి సరైన గడువిచ్చాను నేను.
నేననుకున్నట్టు వాళ్ళిద్దరి నిశ్చితార్థ కార్యక్రమం నెరవేరుండుంటే ఇప్పటి వరకు విక్రమ్ శక్తి చాలా గొప్పగా అయ్యుండేది. ఛ! నా ప్రయత్నాలన్నీ పాడైపోయాయి. నాకెందుకో భయమేస్తుంది మహామాయి. శివానికి విక్రమ్ పైన ప్రేమ తగ్గిపోతే? ఆ! అవ్వకూడదు. ఎలాంటి పరిస్థితిలో కూడా శివాని విక్రమ్ నుండి దూరంగా వెళ్ళకూడదు. హా! విక్రమ్ శివానిని ఖచ్చితంగా కలవాలి. నాగమణి ఒక శక్తి, నాగలోక యొక్క శ్రీరక్ష నా మనవడికే దక్కాలి. అందుకు నేనేం చేయను మహామాయి? తీసుకో గరుడా, శివానికి తెలియకుండా తన ఇంట్లో పెట్టేసిరా. ఇదేంటి మహామాయి? ఇది శివాని మనసులో విక్రమ్ పైనున్న పాత అభిప్రాయాలను అలాగే ఉండేలా చేస్తుంది. తన పైనున్న ఆకర్షణను కూడా అలాగే ఉంచుతుంది. దీనిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి శివాని ఇంట్లో తెలియకుండా పెట్టేసిరా. అలాగే మహామాయి. హలో చిన్నబాబు, నేను. తెలుసులేరా, చెప్పు. శివానితో నువ్వు మాట్లాడావా? తను టూర్కి ఒప్పుకుందా మరి? ఓ లేదు చిన్నబాబు, తను అస్సలు ఒప్పుకోవడం లేదు. నేను అస్సలు రానని మొండికేస్తున్నారు. నువ్వు సరిగ్గా మాట్లాడరా. నీకు ఒప్పించడానికి ఏమైనా కష్టమా? ఒక రకంగా కష్టంగానే ఉంది చిన్నబాబు, కానీ ఏదేదో ట్రై చేస్తున్నాను. కానీ శివాని మేడం అస్సలు ఒప్పుకునేటట్టే లేరు. త్రిశూల్, నా మాట విను. తను ఇంట్లో ఉన్నా కూడా ఓకేరా, కానీ తను మాత్రం బాధలో ఉండకూడదు. ఇదిగో, నాకు బాగాలేదన్న విషయం తనకు అస్సలు తెలియనివ్వకూడదు. ఓకే? అలాగే చిన్నబాబు, ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. అలా అయితే సరే. చిన్నబాబు, మీరు జాగ్రత్త. టాబ్లెట్స్ అన్ని టైం టు టైం వేసుకోండి. ఇక్కడ శివాని మేడం గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటా. ఓకే త్రిశూల్, బాయ్. బాయ్ చిన్నబాబు, బాయ్.
ఏమైంది? రేయ్ రేయ్ ఛ! నేను ఒక్క క్షణం ఆలోచించకుండా పాములాగా మారిపోయి ఉంటే త్రిశూల్కి దొరికిపోయేదాన్ని. తను ఇంట్లో ఉన్న విషయమే మర్చిపోయాను. అమ్మయ్య, తను నన్ను చూడలేదు. త్రిశూల్, వదులుకు వాణ్ణి. త్రిశూల్, ఏమైంది? దొరికాడా వాడు? లేదు మేడం, దొరకలేదు. అయ్యో, తప్పించుకున్నాడు. అసలు ఎటు వెళ్ళిపోయాడు? విక్రమ్, ఏ అల్లుడు, తిండి వద్దంటే ఎలా? ఏదైనా తింటేనే కదా మళ్ళీ నార్మల్ అయ్యేది. ముందు తిను. తిను. నాకు ఇంకొద్దమ్మా. ఎందుకురా మొండికేస్తావు? టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, కొంచెం అయినా తిను. అమ్మా ప్లీజ్, నేను తినలేనమ్మా. సరే, వద్దంటే జ్యూస్ అయినా తాగు. అక్క, ఎంగేజ్మెంట్ రోజు అల్లుడికి మంచి జరగాలని హోమం చేయించారు. నాకెందుకో ఆ హోమం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే అల్లుడికి ఇలా జరిగిందేమో అనిపిస్తుంది. నాకు అలానే అనిపిస్తుందిరా. ఎంతైనా నీది ఇంకా శివానిది ఇద్దరి జాతకాల్ని పూజారి గారికి చూపిస్తేనే మంచిది. ఏవైనా దోషం ఉంటే పరిహారం చెప్తారు. శివానిని జాతకం తీసుకురమ్మని చెప్తావా? మా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని మాట్లాడు. నేనైనా శివాని అయినా జరిగిందంతా మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ అదే అడిగి ఇబ్బంది పెట్టకండి. అందులో మళ్ళీ శాస్త్రాలు హోమాలు అంటే ఇంకా కోపం వస్తుంది. అవునవును, అల్లుడు చెప్పిందే నిజం. బావగారికి ఒకవేళ ఈ విషయం తెలిస్తే పెద్ద రచ్చే చేసేస్తాడు. మనం కామ్గా ఉండడమే మంచిది. అది కాదురా గోవింద్. అమ్మా, ఎందుకింత ముందుకేస్తున్నావు నువ్వు? మొండితనం కాదురా, టెన్షన్. మా అల్లుడు, కూల్ కూల్. మీ అమ్మకి నేను నచ్చజెప్తాను కదా. ఇప్పుడేంటక్క, నీకు అల్లుడి సమస్యకి పరిష్కారం కావాలి కదా? అది నేను చూసుకుంటాను. ముందు వాడు కోలుకొని తర్వాత అవన్నీ చేస్తాడు. సరేనా? ఇంక నువ్వు పద, వాడు రెస్ట్ తీసుకుంటాడు. అల్లుడు, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు పద. ఎవరు తను? ఈ సమయంలో ఎందుకొచ్చాడు? జస్ట్ మిస్. ఏదో పారిపోయాడు. నా చేతికి దొరకాల్సింది 2 కాళ్ళు విరగొట్టేసేవాడిని. ఆ టైం బాగున్నట్టుంది మేడం, అందుకే బతికిపోయాడు. ఏంటిది? పిల్లో బెడ్షీట్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? మీ రూమ్కి. నేను అక్కడ పడుకుని ఉంటే ఇదంతా జరిగేది కాదు. మీరు పైన పడుకున్నారు, నేను కింద పడుకున్నాను. నేను పరిగెత్తుకుంటూ రావడం ఇదంతా వద్దు మేడం. పదండి పైకి. ఆ అవసరం లేదు, నువ్వు ఇక్కడే పడుకో. మొండిగా ప్రవర్తించకండి మేడం. ఇప్పుడైతే ఏమీ కాలేదు. వాడు మళ్ళీ వస్తే ఏం అవసరం లేదు. మీరు హాయిగా మీ రూమ్లో పడుకోండి. నేను మీ రూమ్ ఎదురుగా సెక్యూరిటీ లాగా కాపు కాస్తూ పడుకుంటాను. నువ్వు రావడమే నాకు ఒక పెద్ద సమస్య. ఈ రోజు నువ్వు ఉండకపోయింటే నేను వాడిని పట్టుకునేదాన్ని. అమ్మా.